నామ స్తోత్రములండి. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పుట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమేన్. కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. క్రైస్తవులమైన మనము, యేసయ్య బిడ్డలమని చెప్పుకునే మనము పాపుల మార్గమున నిలవకూడదు అని వాక్యం సెలవిస్తుంది. అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనం ఎప్పుడు ధన్యులం అవుతాము? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు మనం ఆయనకు బిడ్డలమై ఉంటాము. ఆయన మనకి సహాయం చేస్తాడు. ఇంకోటి కూడా ఏమనుంది? ఆనందిస్తామంటండి. నిజంగా మనిషి ఈరోజు ఆనందం కోసం, సంతోషం కోసం, సంతోషంగా ఉండడం కోసం ప్రతిరోజు ఎక్కడికెక్కడికో వెళుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆనందం కావాలి, సంతోషం కావాలని ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉన్నాడు, అన్ని చోట్లకి వెళుతున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని మాట్లాడుతుంది. దీవారాత్రము దానిని ధ్యానించాలి. దీనిని పరిశుద్ధ గ్రంథ లేఖనములను ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి ధ్యానించుచూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట? అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుతామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, ఎలా ఉంటామంటండి? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు